సో హలో గైస్. సో ఈరోజైతే నా ఫస్ట్ వ్లాగ్ అయితే తీస్తున్నా. సో అది కూడా మా మా చేనుతో అయితే మొదలు పెడుతున్నా గైస్. సో ఇట్లాంటి రైతులకు మీరు ఎన్నో సపోర్ట్ చేయాలని చెప్పని ఈ వ్లాగ్ అయితే మీ ముందైతే రిలీజ్ చేస్తున్నా. సో ఈరోజు అయితే మా చేను యొక్క వ్లాగ్ అయితే తీసి మిమ్మల్ని అయితే చూపిస్తా గైస్. సో చూ చూసి లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఈరోజు మాకున్న 5 ఎకరాల ల్యాండ్లో మేము ఏమేమి వేసుకున్నామో అన్న అయితే ఈ వ్లాగ్ రూపంలో అయితే నేనైతే మీకైతే చూపిస్తాను గైస్. సో జర చూసుడే కాదు గైస్, జర లైక్ చేసి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. సో అట్లనే నాకైతే సపోర్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ అయితే మనమైతే మన చేనుకి అయితే వెళ్ళిపోదాం. సో మన చేనుకి అయితే తొవ్వ అయితే ఉంటుంది. సో ఇదే మా తొవ్వ. సో చూడండి, సో తొవ్వ అంటే ఏం లేదు గైస్, సో దారి. సో అప్పటి కాలంలో అయితే దారిని అయితే తొవ్వ అని అనేటోళ్ళు. ఇది మా అన్న వాళ్ళది. సో వాళ్ళైతే పత్తి అయితే వేసారు. సో మాకు మా అన్న వాళ్ళకైతే తొవ్వ అయితే ఉంటుంది. సో ఈ తొవ్వ పక్కన మాది, ఈ తొవ్వ పక్కన అయితే మా అన్న వాళ్ళది గైస్. సో చూడండి, సో మా చేనులో వచ్చేటప్పుడు అయితే సో ఇట్లయితే రాళ్ళు అయితే ఉంటాయి. సో ఇప్పుడే నేను వస్తుంటే నా కాలుకైతే ఏదో తాకింది, కానీ అది ఏందో తెలియదు గైస్. సో ఎస్, ఇప్పుడైతే మన తోటకైతే వచ్చేసినాం. సో చూడండి, ఫస్ట్ అయితే ఇది మా పెసర తోట అన్నమాట. సో పెసర్లు అయితే వేసినాం. ఈ పైన 30 గుంటల్లో అయితే మేము పెసర అయితే వేసినాం. సో చూడండి, ప్రస్తుతానికైతే పెసర్లు అయితే అయినాయి. ఇంకా ఒక 4-5 డేస్లో ఎండ గిట్నే కొడితే మాత్రం ఎండి మేమైతే పెసర్లు అయితే తెంపుతాం గాయస్. సో ప్రస్తుతానికైతే ఇగో పెసర్లు అయితే ఇట్లున్నాయి. సో పెసర్లకైతే అంత కష్టంగా ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఒకసారి వేయంగానే ఒక 3-4 టైమ్స్ దానికి మందు కొడితే సరిపోద్ది. సో అంత కష్టమేమి ఉండదు పెసర్లకి. కానీ పెసర్ల తర్వాత మనం మిరప తోట వేస్తాం కదా, సో అప్పుడైతే కష్టం అయితే కొంచెం అయితే ఉంటుంది. సో కొంచెం అని కాదు, మనం చాలా చూసుకోవాలి దాన్ని. మనం చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచాలో ఏందో అనేది అన్న అయితే ఘోరంగా చూసుకోవాలి. సో సో ఇదైతే మా పెద్దనాన్న వాళ్ళది. వాళ్ళు కూడా పెసర్లు అయితే వేసారు. వాళ్ళు మొత్తం ఎకరం అయితే వేసారు గాయ. సో చూడండి, ఇది మొత్తం మా పెద్దనాన్న వాళ్ళది. సో ఇటు పక్కన అయితే మాది. మేము ఒక 30 గుంటస్ అయితే వేసినాం. సో ఇంకా ఒక 10 గుంటలు అయితే కింద అయితే వేసినాం. సో అది కూడా మీకైతే చూపిస్తాను. కానీ కొత్తగా వేసేటోళ్ళు మాత్రం ఒక 2 ఎకర్స్ ల్యాండ్ ఉంటే ఒక 1 ఎకర్ పెసర్లు, ఒక 1 ఎకర్ అయితే పత్తి అయితే వేసుకోండి. సో ప్రాఫిట్ అయితే ఉంటుంది మీకైతే. సో చూడండి, పైన పక్క అయితే పెసర్లు వేసినాం. సో కింద పక్క అయితే మేమైతే పత్తి అయితే వేసినాం. సో ప్రస్తుతానికైతే పత్తి అయితే సో ఇలా ఉంది గైస్. చూడండి, పత్తికి అయితే ఏం రోగం లేదు. సో ఇలా అయితే ఉంది మాది. ఇదైతే మా పత్తి చేను, పత్తి తోట సారీ. సో నాకైతే అంతగా తెలియదు అన్నమాట. సో నేనైతే కాలేజీలో అయితే ఉంటాను. సో అప్పుడప్పుడు ఇట్లా ఇంటికి వస్తా గైస్. సో ఇంటికి వచ్చినప్పుడు అయితే మీకైతే మంచి వ్లాగ్ని అయితే పెడతాను. కానీ మీరు చేసేది ఏమి ఉండదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఎప్పుడంటే అప్పుడు నోటిఫికేషన్లు అయితే మన ఛానల్ గురించి అయితే వస్తుంది. సో నాకైతే సపోర్ట్ అయితే చేయండి గైస్. సో కనీసం ఈ వీడియో ఒక 1000 వ్యూస్ వెళ్ళేలాక నాకైతే సపోర్ట్ అయితే చేయండి. అట్లాగే ఈ అందరికైతే షేర్ అయితే చేయండి గైస్ ఈ వీడియో. సో చూసిరుగా, పైన పక్క అయితే మేము పెసర్లు అయితే వేసినాం. సో కింద పక్క అయితే తోట అయితే వేసినాం. సో ఇదే ప్రస్తుతానికైతే మా తోట అయితే ఇలా ఉంది గైస్. సో నాకైతే మా చేను అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనము అప్పట్లో వేసేటోళ్ళం కదా గైస్. లైక్ చాలామంది ఊర్లో పెరిగి సిటీలో అయితే నివసిస్తున్నారు. సో వాళ్ళకైతే ఈ చేను వాతావరణం ఏందో అని ఏం తెలియదు. సో నాకైతే చాలా ఇష్టం. సో ఇక్కడ ఇంకా బువ్వ తీసుకొని తింటే సుకూన్ గైస్. సో ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి అయితే కామెంట్ అయితే చేయండి. అట్నే మన ఛానల్ని ఒకటి బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఎస్, సో చూసిరుగా, ఇదైతే డ్రమ్ము గైస్. సో డ్రమ్ములు అయితే
నీళ్ళు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎమర్జెన్సీగా మనకి కరెంట్ లేకుంటే మోటార్ అనేది ఆన్ కాదుగా. సో మనం ఏదైనా తోటకి మందు అవన్నీ కొట్టాలంటే సో ఆ డ్రమ్మునైతే యూజ్ చేస్తాం. సో ఇప్పటికీ మా చేనులో అయితే ఒక డ్రమ్ అయితే ఉంటుంది. సో మేమైతే ఎమర్జెన్సీ పర్పస్ అయితే యూజ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ నుంచి అయితే మస్తు కనబడుతుందిగా. సో అందుకే నాకు తోటలు అంటే చాలా ఇష్టం. సో మీకు కూడా ఇష్టమైతే కామెంట్ అయితే చేయండి. అట్నే మీరు ఏడు నుంచి చూస్తున్నారో, మీరు రైతా కాదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. సో ఎస్, ఇప్పుడైతే మనం మిరపనారుకైతే వచ్చినాం. సో ఇందాక నేను చూపించిన కదా గైస్ పెసర్లు. సో అవి అయినాక మనమైతే మిర్చి తోట అనేది వేస్తాం. సో దానికి తోడుగా మనమైతే ఫస్ట్ అయితే మిరపనారు అయితే వేసుకోవాలి. సో చూసారుగా గైస్, మిరపనారు అయితే వేసినాం. సో చల్లినాం మేమైతే. సో ఈ విధంగా అయితే ఉంది. సో వీటిని అయితే మనం చిన్నపిల్లల లెక్క అయితే పెంచుకోవాలి. సో అలా పెంచుకుంటేనే అవి చనిపోకుండా అయితే మంచిగా అయితే పెరుగుతాయి. సో చూసిరుగా. సో ఇదే గైస్. సో అందరికీ నచ్చిన ప్లేస్ అయితే ఇది. సో చేనికి వస్తే అదొక హ్యాపీనెస్ ఏంటంటే మోటార్ ఆన్లో ఉంటే మనకైతే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇదైతే వరి. సో దీనికైతే మేము మోటార్ అయితే పోతుంది. చూడండి గైస్ నీళ్ళు. సో ఇక్కడైతే మనము అన్నీ సో కాలు కడుక్కోవచ్చు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మేమైతే ఇక్కడే ముఖం కడిగి, ఒకవేళ చేనుకి వస్తే మాత్రం ఇక్కడనే ముఖం కడిగి ఇక్కడనే దీనైతే పోతాం. సో చూడండి ఎంత బాగుండదు చూడండి గైస్. సో ఇదైతే మా వరి. సో మొత్తం కనబడుతుందిగా. సో ఈ టాప్ టు బాటమ్ అయితే మాదే అన్నమాట. సో ఇగో ఈ పక్క నుంచి ఒక్కడ పోల్ అయితే కనబడుతుంది కదా గైస్. ఆ పోల్ మొత్తం అంటే దారి అన్నమాట. సో ఇటువైపులో అయితే మొత్తం మాదే. సో చూడండి ఆ పోల్ చక్కగా. మళ్ళీ అక్కడ ఒక చెట్టు అయితే కనబడుతుందిగా, ఆ చెట్టు సీడ్ అయితే మొత్తం మాదే. సో ఇది మొత్తం ఒక 2 ఎకరాలు అయితే ఉంటుంది. సో ఈ 2 ఎకరాలు అయితే మేమైతే వరి వేసినాం. సో చూడండి గైస్, ప్రస్తుతానికైతే వరికి అయితే ఏ రోగం లేకుండా అయితే చాలా బాగుంది. సో మొన్ననే అయితే మేమైతే ఇది చేసినాం గైస్. సో కనబడుతుందిగా ఇది మొత్తం మా వరి తోట. సో ఇప్పుడైతే సగంలో అయితే పెసర్లు వేసినామని చెప్పినాముగా, అదైతే చూపించడానికైతే వెళ్తున్నా. సో ఇదే మా చిన్న వ్లాగ్. సో ఈ వ్లాగ్ని అయితే మీరైతే చాలా సపోర్ట్ అయితే చేయండి. సో కనీసం ఒక 500 సబ్స్క్రైబర్ అయితే ఈ వ్లాగ్ ద్వారా నేను రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ కదా గైస్. సో మీరందరూ సపోర్ట్ చేయాలి. ఆ ఫస్ట్ వ్లాగ్ కూడా నేను మా చైన్ గురించి అయితే పెట్టాను. సో ఎందుకంటే చాలామంది రైతులు అయితే చూస్తారు. సో అట్లాంటి రైతులు సో ఇంకో రైతు కోసం ఏందనేది కూడా మనకు కనబడుతుంది ఇక. సో దానికోసం అని సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇది అయితే మా మిర్చినారు. ఇందాకైతే సగం పెట్టినాగా. సో ఇప్పుడైతే పైన వేసిన ఆ తోటకు ఉంటుంది కదా. సో దానికైతే చాలామంది అడుగుతున్నారు. సో ఇదే. సో ఇందాకైతే ఫస్ట్ పెసర్లు అయితే వేసినాం కదా. సో దానికోసం అయితే ఫస్ట్ అయితే మేము నారైతే వేసుకున్నాం. సో కొన్ని అయితే చచ్చినాయి, కొన్ని అయితే బతికినాయి. సో అవి సరిపోతాయో లేదో కూడా మాకైతే తెలియదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నారైతే ఈ విధంగా అయితే ఉంది గైస్. సో ఇదైతే టమాటా నారు. సో టమాటాలు ఏంటంటే ఒక బెనిఫిట్, రైతుకు బెనిఫిట్ ఏంటంటే మేమే మా చేనులో అయితే పండించుకుంటాం. సో చూడండి ఆ నార్లు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. సో మేమైతే బయట నుంచి ఎక్కువ కొనం. ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకున్నది అయితే మేమైతే తింటాం అవి. సో నార్లు అయితే వేసింది, టమాటా నార్లు ఇవి. సో ఇంకా లైక్ బ్రింజాలు, వంకాయ నార్లు గవ్వైతే కూడా వేస్తుంది. కానీ అవి కొంచెం టైం అయితే పడుతుంది. సో ప్రస్తుతం అయితే మేమైతే పండించుకుంటాం. సో ఇవి వేసుకుంటే మాకు ఒక 3-4 months మేము బయట కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే తెలుసుగా రైతులం. సో మనకంత టైం టు టైం వెళ్ళదు. సో అందుకే. సో ఇప్పుడైతే మీకు అన్న అయితే చూపించినగా. సో వరి అండ్ పత్తి, పెసర్లు. సో ఇదైతే మిగతా 10 గుంటలు అయితే వేసినాం. కానీ ఇవి ఇంకా కాయలేదు, ఎందుకంటే ఇవి కొంచెం లేట్గా అయితే వేసినాం. సో దీనికైతే ఇంకా టైం అయితే పడుతుంది. సో చూడండి 10 గుంటలు అయితే ఇవి ఉన్నాయి. సో చాలామంది అడుగుతారు
అన్న మీకు వాటర్ అనేది ఎట్లా సప్లై అవుతుందని. సో చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మాకు వాటర్ అనేది ఎట్లా సప్లై అవుతుందో ఏందో అనేది అది కూడా చూపిస్తా. సో ఇదే మా సైపాన్ అంటాం దాన్ని. ఆడ నుంచి నీళ్ళన్నీ మొత్తానికి సప్లై అవుతాయి. సో చాలామంది అడుగుతున్నారుగా మీకు వాటర్ అనేది ఎట్లా సప్లై అవుతుంది ఏంది ఏం కథ అని. సో అది కూడా చూపిస్తా చూడండి. సో చూసిరుగా ఇదే మా మోటార్ అయితే సప్లై స్టార్టర్ అన్నమాట. సో మొత్తం కనెక్షన్ అయితే మెయిన్కి అయితే ఉంటుంది ఇది. సో చూడండి మెయిన్ కనెక్షన్ నుంచి అయితే స్టార్టర్ అయితే వస్తుంది మోటార్ కనెక్షన్. ఇక్కడ కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. చాలామంది రైతులు ఆన్ అయితే చేసేస్తారు, కానీ చేసే ముందు అయితే కొంచెం అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే వర్షాకాలం కదా, కొంచెం డిఫాల్ట్ అయితే ఉంటుంది. ఇదైతే సైపాన్. సో చూడండి గైస్ కనబడుతుందిగా, అంటే గేట్ వాల్ అంటారు. సో ఎందుకంటే మాకు ఇక్కడ ఒక 4 ఎకరాలు అయితే ఉన్నాయి. సో ఇంకా కొంచెం దూరం దగ్గర అయితే 1 ఎకరం అయితే ఉంది. సో దానికి కూడా వాటర్ అయితే సప్లై అవ్వాలిగా. సో మోటార్ అయితే తీసుకున్నాం, కానీ అటువైపు పోయేటప్పుడు అయితే ఈ గేట్ వాల్ అయితే తిప్పుతాం మేము. ఎస్ వచ్చేసాం. చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటాయి ఇక, అన్న మీకు వాటర్ అనేది ఎట్లా సప్లై అవుతుందని. సో మాకైతే ఒక పెద్ద బావి అయితే ఉంది గైస్. సో చూడండి ఈ బావి ద్వారా అయితే మాకైతే వాటర్ అయితే సప్లై అవుతాయి. సో ప్రస్తుతం వాటర్ అయితే నిండుగా ఉంది. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో. సో ఇదే వాటర్ మాకు తాగడానికి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ బావి దగ్గర అయితే ఒక నిమ్మ అయితే చెట్టు. సో ఇదే నా అయితే చిన్న వ్లాగ్. దీనికి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఫస్ట్ వ్లాగ్, చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు అయితే మీకైతే అందిస్తా.